బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆగ్రహం. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాచౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేస్తూ కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల కాంగ్రెస్ పార్టీ తోపులాటల మధ్యలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం. బండి సంజయ్ తన పదవిని అడ్డుపెట్టుకుని కేసులను ప్రభావితం చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహావేశాలతో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేనీ సందీప్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వెంటనే అరెస్టు చేసి పాక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించి పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి కేసును పక్కదారి పట్టించే अभी क्या हुआ? अभी कांग्रेस पार्टी కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ అన్న పిలుపు మేరకు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు చెడ్డలి గారి సూచన మేరకు జిల్లాధ్యక్షుడు ఈరోజు కామారెడ్డి ఇంద్రచౌక్ వద్ద బండి సంజయ్ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, అయ్యా బండి సంజయ్ గారు మీ కొడుకు చేసినటువంటి ఏదైతే తప్పుందో ఆ తప్పు పైన పోక్సో కేసు నమోదు కావడం జరిగింది. ఖచ్చితంగా బాలికకు న్యాయం జరిగేంత వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా బాలిక పక్షాన్ని నిలబడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పోక్సోలో ఏ విధంగా అయితే అరెస్ట్ చేయాల్సిన సందర్భం ఉందో నీ కొడుకును ఖచ్చితంగా నువ్వు సరెండర్ చేయాల్సిన బాధ్యత నీ పైన ఉంది. ఎందుకంటే సహాయ మంత్రిగా నువ్వు ఉన్నావు, కేంద్ర మంత్రిగా, కాబట్టి నీ పైన పూర్తి బాధ్యత ఉంది. ఈ విచారణ జరిగేంత వరకు కూడా ఖచ్చితంగా బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలా. ఎందుకంటే విచారణ అంతా కూడా పారదర్శకంగా జరగాలంటే బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేసి
విచారణకు పూర్తిగా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా